అందరికీ నమస్తే. నేను లలిత కామాక్షి దేవి అవర్ థాట్స్ ఛానల్ నుండి. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూసినట్లయితే నేను ఇంకా మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ శివరాత్రికి మేము మా వారి తాతగారి ఊళ్ళో ఉన్న శివాలయంకి వెళ్దాం అనుకుంటున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి ఆ గుడి విశేషాలు ఏంటి అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, ఇప్పుడైతే మేము గుడి దగ్గరికి వచ్చేసామన్నమాట. మేము బాగా తెల్లవారుజామునే బయలుదేరాము 5ంటికే. 5ంటికి అయినా కూడా బాగా మంచు పడుతుంది, బాగా చీకటిగా ఉందన్నమాట. ఎలాగూ శివరాత్రి అయిపోతే శివ శివ అంటూ చలి కూడా వెళ్ళిపోతుంది అంటారు కదా. ఇక మనకి ఎలాగో ఎండలు తప్పవు. ఇంకా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడిని మా అత్తగారి నాన్నగారు 1943వ సంవత్సరం అంటే 82 సంవత్సరాల క్రితము కట్టించారనమాట. ఆయన తన సొంత స్థలంలో ₹1 కూడా చందా ఎవరి దగ్గర తీసుకోకుండా ఆయన సొంత డబ్బుతోటి ఈ గుడిని నిర్మాణం చేశారనమాట. ఈ గుడిలో మల్లేశ్వర స్వామి, భ్రమరాంబికాదేవి అమ్మవార్లు కొలువై ఉంటారు. ఇక్కడ అన్ని పండగలు అంటే శివరాత్రినే కాదు, దసరాలు, శ్రావణ మాసం, కార్తీక మాసం, ఇప్పుడు అన్ని పండగలప్పుడు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు అవి జరుపుతారనమాట. అలాగే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అయితే ఊరంతటికి భోజనాలు ఏర్పాట్లు కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇదిగోండి, ఇక్కడైతే 1943వ సంవత్సరంలో ఈ గుడిని ప్రతిష్ఠించినప్పుడు పెట్టిన శిలాఫలకం అనమాట. అది తాతగారు వారి అమ్మ నాన్న పేర్ల మీద ఈ గుడిని అయితే కట్టించడం జరిగింది. తాతయ్య కాలం చేసి కూడా 40 సంవత్సరాల పైన అయిందనమాట. అయినా కూడా వారి కుమారులు ఆ తర్వాత ఆ గుడిని చాలా డెవలప్ చేశారనమాట. ఇంకా కొన్ని ఉపాలయాలు కట్టించారు, అలాగే నవగ్రహ ప్రతిష్ఠ చేశారు, అలాగా చాలా డెవలప్ చేశారు. ఈ గుడి అయితే చాలా విశాలమైన ఆవరణలో ఉంటుంది. చాలా ప్రశాంతంగా చక్కగా చెట్లతోటి కోనేరు చాలా బాగుంటుంది అనమాట వాతావరణం కూడా. ఇక్కడ ప్రతి పండగలకు కూడా ఆ పండగలకి సంబంధించిన పారాయణం చేస్తూ ఉంటారనమాట. భక్త బృందం అంతా కూర్చొని అలాగా చూశారు కదా, అక్కడ ఈ పారాయణం అయితే జరుగుతుందన్నమాట. మేము కూడా అభిషేకము పూజలు అవి చేయించేసుకొని కాసేపు అలాగా కూర్చున్నాం అనమాట. వారు భక్త బృందము వారు భజనలు అవి చేస్తుంటే వింటూ కూర్చున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలా పెద్దవారు చేసిన మంచి పనులు తరతరాలకి నిలిచిపోయే విధంగా ఉంటాయి. అలాగే వారు కష్టపడి సంపాదించిన మంచి పేరుని నిలబెట్టడం అనేది పిల్లల బాధ్యత కదా. అలాగే వీరి కుమారులు కూడా, అంటే మా తాతగారి కుమారులు కూడా, వాళ్ళు ఈ గుడిని చాలా బాధ్యతగా చూసుకుంటూ ప్రతి పండగల్ని ఉత్సవాల్ని జరిపిస్తూ చాలా బాగా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారనమాట అక్కడ బాధ్యతలు అయితే. మా కుటుంబ సభ్యులకు కూడా ఇక్కడికి వెళ్ళినప్పుడల్లా మనము మన సొంత గుడికి వచ్చాము అనే ఆనందం అయితే కలుగుతుంది. అలా ఆయన చేసిన ఒక మంచి పని వల్ల మేమంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటున్నామన్నమాట. ఇక మేమైతే కాసేపు అక్కడే గడిపి ఇంకా మా ఊరికి రిటర్న్ ప్రయాణం అయిపోయామన్నమాట. మాకు వచ్చేసి ఇది 20 కిలోమీటర్లు ఉంటుంది అనమాట ఈ ఊరు. ఇక అక్కడి నుంచి బయలుదేరాము. మీకు తెలిసిందే కదా, గుంటూరు జిల్లాలో ప్రభల ఉత్సవాలు చాలా బాగా చేస్తారు కదా. సాయంత్రం పూట ప్రభల ఊరేగింపు, తిరణాళ్ళు, ఈ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో శివాలయాల్లో అయితే తిరణాళ్ళు అవి బాగా జరుగుతాయి అన్నమాట. ఇక్కడంతా గుంటూరు జిల్లాలో పక్కన వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది కదా. ఇదైతే చాలా కన్నుల పండగగా ఉంటుంది అనమాట. నైటు ఊరేగింపు కానీ అదంతా కూడా. ఇదిగోండి, ఇలా ప్రభలను అయితే తయారు చేసి పెట్టున్నారు. మేము వెళ్ళింది పగలు కదా, ఈ లైట్లు అవి వేసి లేవు. నైట్ చాలా బాగా అలంకరిస్తారనమాట వీటిని.
చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఈ తిరణాల ఉత్సవాలు ఇవన్నీ కూడా. ఇలా ఈరోజైతే శివరాత్రి ఇలా గడిచిపోయిందనమాట మాకు. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. చూశారు కదండి వీడియో, ఇదన్నమాట మా శివరాత్రి రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.